ఇచ్చినారు. పరిపాలించిన పాలన ఏమైందన్నది వాళ్ళు చెప్పుకోలేకపోవడం వాళ్ళ వైఫల్యం ఒకటి. ఇప్పటికీ అంటే గడిచిన ఎన్నికల రిజల్ట్స్ వచ్చేసి 45 రోజులు కాలేదు, ఇన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజలు మాకు ఇవ్వాల్సిన సమయం, మాకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు మదమెక్కేసి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడే మాటలు ఇవి తప్ప మరొకటి కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఏవైతే ఈరోజు రైతు బంధు అని చెప్పేసి మాట్లాడుకొస్తున్నారో, ఇదివరకు రైతు బంధులంతా కూడా దొరలకు పంచిన దాఖలాలు మనం మర్చిపోయినన్న విషయాన్ని మన టీఆర్ఎస్ నాయకులకు నేను ఒకసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు ఏదైతే ప్రక్షాళన జరుగుతూ ఉన్నదో, ప్రతి ఇంటికి వైట్ రేషన్ కార్డులు ఇష్యూ చేస్తూ సుమారుగా తెలంగాణ రాష్ట్ర పాపులేషన్ 4 కోట్లు ఉంటే 1,25,00,000 అప్లికేషన్స్ ఈరోజు సేకరించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. దాంతోపాటు ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులకు తగ్గిన స్కీములు ఏవైతే ఈరోజు 6 గ్యారెంటీలు అనేసి చెప్పుకొస్తున్నామో అవన్నిటిని కూడా ప్రక్షాళన చేసిన తర్వాతనే ఇస్తామని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇదివరకు మీరు చేసిన అప్పులకు ఇంతవరకు లెక్కలప్ప చెప్పలేదు, కానీ కేవలం 7,200 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పేసి ఈరోజు చెప్పుకొస్తున్న ఈ యొక్క నాయకులకి ఈ సభ ద్వారా నేను తెలియజేయాల్సింది ఏంటంటే, ఒకవేళ మాట్లాడే ముందు వాళ్ళు దగ్గర పెట్టుకొని కొంచెం సిగ్గుని మాట్లాడితే మంచిదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి పొలిటికల్ డిబేట్లల్లో ఇటువంటి పిలవపోతేనే మంచిదని చెప్తున్నాను. 45 రోజులు ఇంతవరకు కాలేదు, కేవలం అధికారంలోకి వచ్చి 45 రోజులు కాలేదు. 9.5 సంవత్సరాల తర్వాత 9.5 ఏళ్ల దాకా వీళ్ళు పరిపాలించిన తర్వాత 5 కోట్ల రూపాయల అప్పులు ఈరోజు ప్రజానికం మీద, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద నెత్తి మీద పెట్టేసి అప్పుల రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పేసి ఈరోజు అభివృద్ధి జరుగుతలేదని చెప్పేసి ఈరోజు సిగ్గు లేకుండా ఈరోజు కేసీఆర్ మాట్లాడుకుంటూ వచ్చే మాటలను చూస్తూ ఉంటే తలక ఎక్కడ పెట్టుకోవాలనేది ఒక్కసారి మీ కేటీఆర్ని అడగాల్సిన అవసరం ఉన్నది. మీరు ఏదైతే వీళ్ళ అభివృద్ధిని అంటే మేమైతే పక్కన పెట్టినా అబద్ధాలు నమ్మినరాట, అబద్ధాలు నమ్మింది మీ ఒక్కసారి మేడం ఇవాళ పొద్దున ఈ డిబేట్ అనగానే నేను ఒకసారి గూగుల్లో కొడితే 100 అబద్ధాలను బయటకు వస్తున్నాయి. ఒకసారి మీరు కొట్టండి, ప్రజలు కొట్టండి. టీఆర్ఎస్ 100 అబద్ధాలంటే ఒక లిస్ట్ వస్తుంది. ఇంతవరకు ఏ ఒక్క అబద్ధం మాది లేదు మేడం. 6 గ్యారెంటీలు ఏవైతే అన్నామో వెరీ ఫస్ట్ ఇన్స్టాన్స్లోనో ఏదైతే ఉచిత బస్ అనేది ఫ్రీ బస్ ఇంప్లిమెంటేషన్ అయ్యింది. ఈ 45 డేస్లో ఈరోజు రేపు అతి త్వరలో ఏదైతే 200 యూనిట్స్ కరెంట్ ఏదైతే ఉందో ఇవ్వడానికి సిద్ధం ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే గ్యాస్ సిలిండర్ 500 రూపీస్ అన్నామో దానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో 100 రోజులలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. అది ఇంప్లిమెంట్ చేయబోతున్నా, జరగబోతుంది. 6 నెలల్లో 6 గ్యారెంటీల ఖచ్చితంగా డిసెంబర్ 9న వేస్తామని చెప్పింది మీరే, మీ పార్టీ నాయకులే. డిసెంబర్ 9 నాడు రైతు బంధు వేస్తామని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు, దాంట్లో మేమేం మా మాట విరమించుకోవట్లేదు. కానీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రక్షాళన జరుగుతున్న దాంట్లో మనకి ఇదివరకు కూడా ఏదైతే రైతు బంధు అందింది, ఎవరికి అందింది మేడం? అడుగున ఒకసారి. రైతు బంధు అనేది ఎవడైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇస్తారా? ఇంతకుముందు మాట్లాడుతున్నట్టుగా ధరణి పోర్టల్ తీసుకొచ్చేసి ధరణిలలో పెత్తందారులకు, దొరలకు పాత భూములన్నింటినీ తీసుకుపోయేసి దాంట్లో ఓనర్లు ఏం చేస్తున్నారు, కౌలు రైతులు అనేది లేదు, కౌలు చేసుకున్న వాళ్ళ కాలమే తీసేసినారు. అటువంటి పరిస్థితులలో 100 ఎకరాలు ఉన్నోని కానీ, 200 ఎకరాలు ఉన్నోని కానీ, 300 ఎకరాలు ఉన్నోని కానీ రైతు బంధువులు అవసరమా మేడం? వాళ్ళు ఇవ్వలేదా? అడగండి, సమాధానం చెప్పమానండి. అది అవసరమా? ఈరోజు మాట్లాడుకొస్తున్నారు. అధికారంలోకి వచ్చి 45 రోజులు కాలేదు, 2 నెలలు కూడా పూర్తి కాలేదు. 9.5 ఏళ్ళు పరిపాలించిన తర్వాత వీళ్ళు ఏం చేసినారు? 9.5 ఏళ్ళు బర్రెలు కాసినా 5 కోట్ల రూపాయలు, 5 లక్షల కోట్ల అప్పు ఎట్లయింది? మీ చేసిన అప్పులను తీర్చుకోవడానికి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సరిపోదు. అయినప్పుడు కూడా ఏదైతే 6 హామీలు అన్నామో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఫుల్ఫిల్ చేయబోతుంది. ప్రామిస్లు ఏవైతే చెప్పినా దానికి నిలబడబోతుంది. ఖచ్చితంగా ప్రజలు చూస్తూ ఉన్నారు, ప్రజలు బుద్ధి చెప్తారు. వాళ్ళు చేసిన తప్పులకు ఈరోజు ప్రజలు తీర్పిచ్చినారు. ప్రజల తీర్పును శిరసా వహిస్తూ తలొగ్గేసి తప్పు నొప్పుకోండి. అంతేగాని మేమేదో అభివృద్ధి చేసిన అభివృద్ధి మేము చెప్పుకోలేదు. యూట్యూబ్ ఛానల్ ఈరోజు నడుస్తున్న ఛానల్ ఎవరి మేడం? ఈ సభాముఖం నేను మీడియా ద్వారా నుంచి ఒక్కొక్క ఛానల్ బ్లేమ్ చేయదలుచుకోలేదు. ఈరోజు నడుస్తున్న ఛానల్ ఎవరి? మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అన్నీ కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోలేదా? అది అబద్ధమా? మేము సోషల్ మీడియాలో ఏ ఒక్క ఛానల్ మేము పెట్టుకోలేదు. మేము చేసిందల్లా మేము ఏం చేయబోతున్నాము, టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అనేది కేవలం మేము నిజాలు బయటికి చెప్పినాము. ఆ నిజాలు ప్రజల్లోకి వెళ్ళినాయి.
కానీ మేమేం ప్రచారం చేసుకుంటే మేమేం తిరగలేదు. మా వంతు ఏదైతే ప్రజల దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉన్నాయో ఎన్నికలకు ముందు నెల రోజుల ముందు, అది కూడా నేను చెప్తున్నాను, నెల రోజుల ముందుకు మేము ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినాము, ప్రజలకు మేము ఏం చేయబోతుందని చెప్పినాము. టీఆర్ఎస్ చేసిన మోసాలన్నీ కూడా మేము చెప్పడము, అది పబ్లిక్ రీచ్ అనే కానీ యూట్యూబ్ ఛానళ్ళు పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. వీళ్ళకున్న సమర్థత కానీ వీళ్ళకున్న మీడియా నెట్వర్క్ కానీ కాంగ్రెస్ పార్టీకి లేదు. అయినప్పటికీ కూడా వాస్తవాలు బయటకు వచ్చినాయి, నిజాలు బయటకు వచ్చినాయి కాబట్టి ప్రజలు నమ్మినారు. కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు అప్పచెప్పాలనుకుంటున్నారు. టీఆర్ఎస్ చేసిన మోసాలకి చలమగీతం పాడాలనుకున్నారు, పాడినారు. శిరస వహించండి, మీ తప్పులను మీరు ఒప్పుకోండి. ఒప్పుకున్న తర్వాత మాకు సమయాన్ని ఇవ్వండి. మీరు 9.5 ఏళ్ళు పరిపాలించినారు, 6 నెలలు ఆగండి, సంవత్సరం ఆగండి, దాని తర్వాత మీరు మాట్లాడండి. అంతవరకు మీరు మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని చెప్పి నేను తెలియజేస్తాను. రవీందర్ రెడ్డి గారు, మేము చేసిన అభివృద్ధి ముందు, అంటే వాళ్ళ అబద్ధాలు ఏవైతే చెప్పారో ఆ అభివృద్ధి ఓడిపోయింది వాటి ముందు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు అభివృద్ధి చేయలేదు, ప్రజలు నిజాలు తెలుసుకున్నారు కాబట్టే వాళ్ళకి ఓడించారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది.